అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ బానకర్. నా ఛానల్ టెస్టింగ్ తెలుగులోకి స్వాగతం. నేను టెస్టింగ్ తెలుగులో అనే ఛానల్ను క్రియేట్ చేసినట్టు మీ అందరికీ తెలుసు. లాస్ట్ వీడియోలో నా యొక్క ఇంట్రడక్షన్, నేను ఎందుకు ఈ ఛానల్ క్రియేట్ చేశాను, తెలుగు మీడియం పీపుల్కి ఏ విధంగా రీచ్ కావాలి, నా యొక్క భావాలు అన్నీ పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఏ టాపిక్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అవుతారు, ఫ్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ. ఎంటర్ అయిన తర్వాత మన యొక్క రోల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కంపెనీ మన నుంచి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వీటన్నిటిని కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. ఫస్ట్ ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఎంటర్ అవుతాము, అప్పుడు మన యొక్క రోల్స్ ఏ విధంగా ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏ విధంగా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఏ టాపిక్స్ కవర్ చేస్తాను ఈ ఛానల్లో, వాటన్నిటిని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి బంధుమిత్రులందరికీ. ఇప్పుడు ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ టాపిక్స్. ఫస్ట్, మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏమిటి? మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏమిటి? సెకండ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకు? వై సాఫ్ట్వేర్ టెస్టింగ్? సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయడం ద్వారా కలిగే బెనిఫిట్స్. ఆబ్వియస్లీ ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా బగ్ ఫ్రీ లాగా బయటికి వెళ్ళాలి అని ఏ క్లయింట్ అయినా కోరుకుంటారు. మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, బగ్ లేకుండా ఏ సాఫ్ట్వేర్ ఉండదు, కంపల్సరీ బగ్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం బగ్స్ని ఇన్ టైంలో బగ్ ఫ్రీ సాఫ్ట్వేర్ని క్లయింట్కి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఇష్యూస్ వస్తూ ఉంటాయి లైవ్ ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత. ఏ ప్రోడక్ట్ అయినా కూడా, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, ఏ అప్లికేషన్ అయినా కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద బగ్స్ని తగ్గించడమే సాఫ్ట్వేర్ టెస్టర్ యొక్క మెయిన్ రోల్. నెక్స్ట్ జనరల్ టాపిక్స్. How to get software companies these projects. What is project, what is product అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్, మన రోల్ ఏంటి? ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన రోల్? ఇప్పుడు జనరల్గా మాన్యువల్ టెస్టింగ్ అని అంటే, మాన్యువల్ అంటే అందులోనే ఉంది. యాజ్ ఎ మాన్యువల్, మనిషిగా మనం చేసే టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్, వితౌట్ ఇంటర్ఫియరింగ్ ఎనీ టూల్. ఆటోమేషన్ టెస్టింగ్ కూడా ఉంటుంది. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే మనం టూల్స్ని యూజ్ చేస్తాం, అక్కడ టైం రెడ్యూస్ చేస్తుంది, రిపీటెడ్గా జరిగే ఫంక్షన్స్ని మనం ఆటోమేషన్ టెస్టింగ్లో చేస్తుంటాం. మాన్యువల్ టెస్టింగ్ అంటే సింపుల్, వితౌట్ యూజింగ్ ఎనీ ఆటోమేషన్ టూల్ మనుషులు చేసే టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్.
సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకు? సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఎందుకు అని అంటే, ఏ కంపెనీ అయినా చాలా తక్కువ బగ్స్తోని మార్కెట్లోకి తన యొక్క ప్రోడక్ట్ని పంపించాలని ఏ క్లయింట్ అయినా కోరుకుంటాడు. కాబట్టి సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయకుండా మనం కనుక ఆ సాఫ్ట్వేర్ని బయటకు రిలీజ్ చేస్తూ ఉంటే ఇష్యూస్ ఎక్కువైపోయి ఆ సాఫ్ట్వేర్ మీద జనాలలో ఒక రకమైనటువంటి డ్రాబ్యాక్స్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయాలి, కంపల్సరీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేయాలి. ఏ ఒక్క అప్లికేషన్లో అయినా, ఏ దాంట్లో అయినా, ఇప్పుడు మనం అందరం యూపీఐ యూజ్ చేస్తుంటాం. ఫోన్పే, భారత్ పే అండ్ గూగుల్ పే ఇవన్నీ యూజ్ చేస్తుంటాం. దాన్ని మనకు మార్కెట్లో రిలీజ్ చేయకంటే ముందు 2 to 3 years వాళ్ళు యూజర్స్ లాగా ఏం చేస్తే ఏది వస్తుంది అనేది ప్రతి ఒక్క క్లిక్, ప్రతి ఒక్క లింక్ వాళ్ళు చేసిన తర్వాతనే మనకు మార్కెట్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఫోన్ నంబర్ 9 కొట్టాము, 9 నెంబర్స్, యాక్చువల్లీ 10 నెంబర్స్ ఉంటాయి, 9 నెంబర్స్ కొట్టాము, అయినా కూడా లాస్ట్ ఒక 0 నెంబర్ కొట్టలేదు, ఆటోమేటిక్గా మనీ వెళ్ళిపోయినాయి అనుకోండి, అది బగ్. మనం ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాం. యూపీఐలో కూడా అలా ఉంటుంది కదా. అకౌంట్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఒక అకౌంట్కి కొడితే, హెచ్డిఎఫ్సి అకౌంట్కి కొడితే ఆ బ్రాంచ్ కాకుండా వేరే బ్రాంచ్కి వెళ్ళడం, ఇలా ఒక అమౌంట్ కొడితే ఇంకొక అమౌంట్ వెళ్ళడం కానీ, పిన్ లేకుండా కూడా వెళ్ళడం కానీ, ఇలా సో మెనీ డ్రాబ్యాక్స్ ఉంటాయన్నమాట. కాబట్టి సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది కంపల్సరీ చేయాలి. చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, చేయకపోవడం వల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. ప్రాజెక్ట్స్, ఏ విధంగా ప్రాజెక్ట్స్ వస్తుంటాయి? ఒక కంపెనీకి ప్రాజెక్ట్స్ ఏ విధంగా వస్తుంటాయి అంటే, ఫస్ట్ క్లయింట్ ఉంటాడు. ఆ క్లయింట్ దగ్గరికి కంపెనీ తరఫున ఒక బిజినెస్ అనలిస్ట్ వెళ్తూ ఉంటాడు. వెళ్ళి క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. బిజినెస్ అనలిస్ట్ యాజ్ అ బిజినెస్ అనలిస్ట్గా రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కంపెనీకి వచ్చి ఏదైనా స్మాల్ ప్రాజెక్ట్స్, ఏదైనా ప్రాజెక్టే, చిన్న ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్ట్ ఉన్నట్టు ఉండదు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటూ కంపెనీకి వస్తాడు. వచ్చిన తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్ అని ఉంటుంది. మీటింగ్స్ చాలా ఉంటాయి. ఆ మీటింగ్స్ కూడా మీకు క్షుణ్ణంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకున్నటువంటి టెలికాం బ్యాక్గ్రౌండ్, నాకున్నటువంటి ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్, నాకున్నటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్లికేషన్స్ కూడా టెస్ట్ చేశాను. వీటన్నింటినీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నా యొక్క టఫ్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నేను వర్క్ చేశాను కూడా చెప్తుంటాను. ఆ బిజినెస్ అనలిస్ట్ వచ్చిన తర్వాత కిక్ ఆఫ్ మీటింగ్ అని పెడుతూ ఉంటాడు. హై లెవెల్ మీటింగ్ పెడుతూ ఉంటాడు. హై లెవెల్ మీటింగ్ అంటే అందులో మేనేజర్స్ ఉంటారు, ఆ తర్వాత సిఇఓ, ప్రోడక్ట్ ఓనర్, టెస్ట్ లీడ్స్, మనం రాను టెస్ట్ అసోసియేట్స్ కానీ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హై లెవెల్ మీటింగ్ అంటూ జరుగుతుంది. హై లెవెల్ మీటింగ్ అంటూ జరిగిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. డాక్యుమెంట్ ప్రిపరేషన్ కొరకు కూడా ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఆర్కిటెక్ట్ ఒక మాడ్యూల్ లాంగ్వేజ్ అన్నట్టు ఉంటుంది. ఆ లాంగ్వేజ్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తారు. మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసిన తర్వాత మనం అప్పుడు డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మన రోల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? మన రోల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత, మీటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ టీమ్ డెవలప్ చేస్తూ ఉంటుంది అప్లికేషన్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ టీమ్ డాక్యుమెంట్స్ని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్, SDLC. Second, STLC. Third, bug life cycle. Fourth, testing types.
Testing types. Testing types. Next, testing levels. Testing methods. Black box testing. Eight. White box testing. Black box, white box testing. Testing techniques. Testing techniques. Testing techniques. Testing techniques. Testing techniques తర్వాత bug reporting. Test closure. Test closure reports. ఇంకా ఇలా టెస్టింగ్ టైప్స్, స్మోక్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్, ఎక్స్ప్లోరేటివ్ టెస్టింగ్, సో మెనీ టైప్స్ ఉంటాయి కదా. రిగ్రెషన్ టెస్టింగ్, రీటెస్టింగ్, అవన్నిటిని చెప్తుంటాం మనం. కాబట్టి ఈ ఎస్డిఎల్సి టాపిక్స్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్డిఎల్సి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎస్టిఎల్సి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. మన టెస్టర్స్ యొక్క రోల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో స్టార్ట్ అవుతుంది. ఇందులో కూడా ఉంటుంది డెవలప్మెంట్ టీం వాళ్ళు మన టీంని, టెస్టింగ్ టీంని కలిపి ఒక మీటింగ్ పెడుతూ ఉంటారు. ఆ మీటింగ్లో డాక్యుమెంట్ ఎవరైతే బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటాడు కాబట్టి ఆ కలెక్ట్ చేసుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ని వాళ్ళు బిజినెస్ డెవలప్మెంట్ సిస్టమ్ BDS డాక్యుమెంట్, ఆ తర్వాత BRS బిజినెస్ రిక్వైర్మెంట్ సిస్టమ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ లాగా వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్ కలెక్ట్ చేసుకున్నటువంటి రిక్వైర్మెంట్స్ని ఆర్కిటెక్ట్కి ఇస్తాడు. అప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ సిస్టమ్, బిజినెస్ రిక్వైర్మెంట్ సిస్టమ్, FRS ఫంక్షనల్ రిక్వైర్మెంట్ సిస్టమ్, ఆ తర్వాత BD బిజినెస్ డాక్యుమెంట్. కంపెనీని బట్టి, ఆర్గనైజేషన్ని బట్టి ఈ ప్రొనౌన్సియేషన్ అనేది మారుతూ ఉంటుంది. బిజినెస్ డాక్యుమెంట్ సిస్టమ్, బిజినెస్ రిక్వైర్మెంట్ సిస్టమ్, ఫంక్షనాలిటీ రిక్వైర్మెంట్ సిస్టమ్, బిజినెస్ డెవలప్మెంట్ సిస్టమ్. ఈ డాక్యుమెంట్ మన రోల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీటింగ్ తర్వాత. కొన్ని కంపెనీస్ ఏ విధంగా అంటే KT సెషన్స్ అన్నట్టు ప్రొవైడ్ చేస్తారు. KT సెషన్స్లో డెవలప్మెంట్ టీమ్ కానీ మనకు అప్లికేషన్ ఎంతవరకు వచ్చింది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, టెస్టింగ్కు రిలీజ్ చేయాలా వద్దా అని టెస్టింగ్ టీమ్కి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఆ కండక్ట్ చేయడం కొన్ని కంపెనీస్ KT సెషన్స్ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు టెస్టింగ్ టీమ్కి అండ్ ప్రోడక్ట్ ఓనర్కి, బిజినెస్ అనలిస్ట్కి, అందరూ ఉంటారు KT సెషన్స్. ఆ తర్వాత లేని పక్షంలో ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు బోత్ టీమ్స్కి, డెవలప్మెంట్ టీమ్కి, టెస్టింగ్ టీమ్కి. బిజినెస్ డాక్యుమెంట్స్ వీటన్నిటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి ఎంటర్ అయిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ని రిఫర్ చేయాలి. ప్రాజెక్ట్ ఏ విధంగా ఎక్కడి వరకు వచ్చింది, మనం చేయాల్సినటువంటి ఫర్దర్ రోల్ ఏంటి, ఈ డాక్యుమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో
ఎస్డిఎల్సి, కంప్లీట్ ఎస్డిఎల్సి. వీటిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని స్టార్ట్ చేస్తాం. కాబట్టి అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.